హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ ఫ్రమ్ దుబాయ్. హ్యాపీ సండే. నేనైతే ఈరోజు వీకెండ్ కదా బయటికి వెళ్తున్నాం. మమ్జర్ పార్క్ అండ్ బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడైతే మేము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నాం. బాబీ వాళ్ళు వచ్చారనమాట ఇండియా టు దుబాయ్. సో అందుకే వెళ్తున్నాం వీకెండ్ కదా అని. ఇప్పుడైతే పార్క్కి ఇంటికి ఇచ్చామన్నమాట. పార్క్లో కొంచెం ఫుడ్ తినేసి అలా స్నాక్స్ అలా తినేసి వెళ్దామని అనుకుంటున్నాం. గేమ్స్ అయితే బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడైతే తింటున్నాము మేమైతే. మా బిట్టు బాబు థింకింగ్, నేనైతే లెగ్ పీస్ తింటున్నాను అనమాట. అన్నయ్య వీడియో తీస్తున్నాను నన్ను. మన ఇండియా స్పెషల్ మక్కట్కులు, మటన్ కర్రీ, చికెన్ లెగ్ పీస్లు అవన్నీ చేశారు. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బిట్టుకు స్పైసీ అవుతున్నట్టు, అందుకే కొంచెం ఫేస్ కట్ అనేది చేంజ్ అయింది. హాయ్ అని చెప్తున్నారనమాట. ఇక్కడనైతే అన్నయ్య స్టిల్లింగ్, అన్నయ్య అక్కడ ప్యారెట్ ఉంది వీడియో దిగని చెప్తున్నాడు ప్యారెట్ని. ఇక్కడ పిల్లలైతే ప్లే చేస్తున్నారు. మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికని వెళ్ళారు. నేను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను. బాబీ అన్నయ్యనేమో తింటున్నారు అక్కడ. బాబీ అన్నయ్య మా వారు అందరు కలిసి తింటున్నారు. మేము ముగ్గురం అయితే బయటకు వచ్చేసాం ఆడుకుంటామని. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మన చిన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తొస్తుంటాయి కదా. ఉయ్యాల కూడా ఉంది అండి ఇక్కడనైతే. ఉయ్యాల కూడా నేను ఊగాను కాసేపు, అలా ఎంజాయ్ చేస్తూ. మన ఇండియా లాగానే ఉంది సేమ్. ఒక బీచ్ తప్ప అన్నీ మన ఇండియా లాగానే ఉన్నాయి అన్నమాట ఇక్కడ దుబాయ్లో మనకి. ఇప్పుడైతే బీచ్కి స్టార్ట్ అవుతున్నాం. ఎంత బాగుంది చూడండి బీచ్లో. మేము మా అల్లుళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్నాము. అక్కడ ఒక ఫిష్ కూడా ఉందండి, స్టార్ ఫిష్. నేనైతే షాక్ అయినా, అమ్మో కరుస్తుందేమో అని. ఇక్కడనైతే మేము బీచ్లో ఆడుతున్నాం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. లోపలికి వెళ్తున్నామని అన్నయ్య వాళ్ళు నెట్టేస్తారు బయటికి మమ్మల్ని. ఎంత బాగుంది క్లైమేట్. బయటికి వస్తేనేమో వేడిగా అవుతుంది, లోపలికి వస్తేనేమో కూల్గా ఉంది. ఇక్కడనైతే మెహందీ, నేనైతే షాక్ అయినా. ఇది మెహందీ ఎక్కడ కూడా ఉండదు కదా మనకి ఇంతగా. మొత్తం మెహందీ ట్రీసే అక్కడ. నేను తెంపిన కొంచెం, మొత్తం ప్యాకెట్లో పెట్టుకున్నా. ఇప్పుడైతే కొంచెం మిగిలిన ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ అయితే మేము తింటున్నాం అనమాట. తినేసి కొంతసేపు అట్లా వాకింగ్ చేసిన తర్వాత ఇక ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. వచ్చిన తర్వాత నేనైతే మెహందీ మొత్తం రుబ్బేసి మంచిగా చేతులకి కాళ్ళకి పెట్టుకున్నాను అనమాట. చాలా రెడ్గా అవుతుంది, రెడ్గా పండింది. దుబాయ్లో మెహందీ చెట్లు ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా అండి? ఇక్కడనైతే మా హస్బెండ్ నాకు రైట్ హ్యాండ్కి కూడా పెడుతుండు మెహందీ. నేను లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నా, లెగ్స్కి పెట్టుకున్నా. మా హస్బెండ్ రైట్ హ్యాండ్కి నేను పెడతానులే అని పెట్టింది. ఇట్లాంటి అదృష్టం ఎవరికైనా ఉంటుందా అండి? ఇంత మంచి హస్బెండ్ దొరకడం కదా. మీరు కూడా ఇలానే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నన్నైతే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా అండి? బాయ్ బాయ్. మరి నా మెహందీ అయితే ఎంత రెడ్గా అయింది చూడండి. బాయ్ బాయ్.